సో ఈరోజు నా వ్లాగ్ నేను మార్నింగ్ నుంచి స్టార్ట్ చేసినాను. ఆల్మోస్ట్ 12 అవ్వడానికి ఇంకా 15 మినిట్స్ ఉంది. సో 11:45 టైం అవుతుందన్నమాట. సో లంచ్ మాది ప్రిపరేషన్స్ అంటే ఆల్మోస్ట్ కొంచెం హాఫ్ అయిపోయింది. ఇంకా హాఫ్ చేయాలి. సో ఫస్ట్ చూసారు కదా, ఒడియాలు మనం ఫ్రై చేసుకున్నాము. సాంబార్ కూడా అయిపోయి వచ్చింది. కొంచెం తాలింపు పెట్టేస్తే సరిపోద్ది. ఇంకా మనం ఈరోజు ఎగ్ ఫ్రై కూడా చేసుకుంటాము. సో తాలింపు పెట్టేసిన తర్వాత ఎగ్ ఫ్రై చేస్తారనమాట మమ్మీ. సో నేను మీకు చూపిస్తాను ఎలా చేస్తున్నారో. సో లంచ్ ప్రిపేర్ అయిన తర్వాత మేము లంచ్ చేసేసి బయటికి వెళ్తాము, నేను మా బ్రదరు. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, మనము ఎగ్ ఉంది కదా, బాయిల్డ్ ఎగ్స్, అది కొంచెం మనం పసుపు రాసేసి ఇలా ఆయిల్లో ఫ్రై చేసి తీసిస్తాము. అంటే మేము ఎలా చేస్తామన్నమాట, సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది. తర్వాత ఒక 4-5 ఆనియన్స్ తీసుకొని పెద్దగా కట్ చేసేసి తురిమేసి ఇలాగ కొంచెం ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటాము. అందులో కొంచెం మనము మిర్చి పౌడర్ యాడ్ చేసుకున్నామండి, అలాగే కొంచెం పసుపు కూడా. తర్వాత జస్ట్ కొంచెం ఫ్రై చేస్తాము. అంటే ఇప్పుడు కొంచెం ఏ రోజైనా లేట్ అయిపోతుంది కదా, ఆ రోజు ఇలాగ ఫాస్ట్గా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇలా ఎప్పుడైనా మీరు ట్రై చేయండి. సో ఇప్పుడు మనం ఆనియన్స్ ఉన్నాయి కదా, సో అలాగా ఫ్రై చేసేసుకుంటాము. ఆల్రెడీ మనం కొంచెం ఎగ్ ఒకసారి ఫ్రై చేసాం కదా, సో ఇప్పుడు అవన్నీ యాడ్ చేసుకుంటాము. యాడ్ చేసుకున్న లాస్ట్కి కొంచెం సాల్ట్ వేసుకుంటాము. వేసుకున్న తర్వాత గరం మసాలా పౌడర్ ఏమైనా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ వేలోనే చాలా తొందరగా చాలా టేస్టీగా ఉంటుందండి, బాగుంటుంది. సో నేను మీకు చెప్పాను కదా, నేను మా బ్రదర్ బయటకు వెళ్తామని. సో ఫస్ట్ వచ్చేసి ఈ పని కోసమే బయటకు వచ్చాము. యాక్చువల్లీ మేము హౌస్ సర్చ్ చేస్తున్నామండి షిఫ్ట్ చేయడానికి. సో అందుకనేసి కొంచెం చక్కగా తినేసి వస్తే మంచిది కదా, ఎందుకంటే చాలా టైం బయట ఉంటాం, ఆకలి వేస్తుంది. అసలే కరోనా, బయట ఏం తినకూడదు, తాకూడదు. సో వాటర్ కూడా పట్టుకొని వచ్చాము మాతోని. సో ఎందుకంటే ఇంకా కొంచెం ఏదైనా ఒక 4-5 అవర్స్ అలానే బయట ఉంటాం కదా, సో అందుకనేసి ఇంకా బాగా ప్రిపేర్ అయ్యి వచ్చాము. ఇప్పుడు మేము ఇల్లు సర్చ్ చేస్తున్నామండి షిఫ్ట్ అవ్వడానికి. సో ఈ బిల్డింగ్లోని టులెట్ ఉందండి. సో అందుకనేసి వచ్చాము. ఇది ఒక అపార్ట్మెంట్. సో ఇది బయట ఏరియా అనమాట. ఇక్కడ ఇలా మనం ఫ్లవర్స్ అనేవి పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. సో ఇప్పుడు మేమైతే 2 BHK సర్చ్ చేస్తున్నామండి. సో ఇది హాల్ అండి. ఇది హాల్ ఫుల్లీ ఫర్నిష్డ్ లా ఉంది. సో చూద్దాము, ఒకవేళ హౌస్ నచ్చితే మనం తీసుకోవచ్చు, లేకపోతే వద్దనుకోవచ్చు. మనం చూడాలి కదా మన బడ్జెట్లో కూడా ఉందా లేదో. సో ఇది కిచెన్ అండి. సో మీకు అన్నీ నేను షేర్ చేస్తాను, చూపిస్తాను చక్కగా అన్నీ. ఇది కిచెన్ అండి, చూడండి ఫుల్లీ ఫర్నిష్డ్ ఉంది. సో కిచెన్కి అటాచ్డ్ ఒక యూటిలిటీ కూడా ఉన్నట్టుగా ఉంది డోరు. సో ఇది చూద్దాము. యాక్చువల్లీ మేము ఇప్పుడు ప్రజెంట్ ఉంటున్నాము కదా, అక్కడ 4 years అయిపోయిందండి. 4+ అంటే 5 years అయిపోవడానికి వచ్చింది. సో కొంచెం ప్రాబ్లం వచ్చి ఇప్పుడు కరోనా టైంలో షిఫ్ట్ చేయాల్సి వస్తుంది. రీజన్ మీకు అన్నీ చెప్తానండి తర్వాత. ఇప్పుడు మనం ఫస్ట్ హౌస్ చూసేద్దాము. సో ఎందుకంటే హౌస్ కూడా చూడాలి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదండి, ఎలా ఉంటుందా ఏంటా అనేసి. నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంటుంది. సో అంటే ఇక్కడ టెన్షన్ కూడా ఉంది, కానీ ఇది ఒక దేవుడిది పెట్టుకోవడానికి. సో ఫుల్లీ ఫర్నిష్డ్ అట్ సీలింగ్ అండి. సో మేబీ ఇక్కడ కొంచెం కాస్ట్లీ ఉండొచ్చు, మన బడ్జెట్కి పైనే ఉండొచ్చు. సో చూద్దాము. ఫస్ట్ హౌస్ చూసిన తర్వాత ఇది ఒక రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ లా ఉంది, అండ్ కబోర్డ్స్ కూడా ఉన్నాయి. అటాచ్డ్ బాత్రూమ్ ఒకటి ఉంది, వాష్రూమ్. సో ఇప్పుడు మనం బయటకు వచ్చేసి ఇంకొక రూమ్ కూడా చూసేద్దాము. సో అంటే రీసెంట్లీ ఎవరో ఖాళీ చేసి వెళ్ళినట్టున్నారు, ఎందుకంటే క్లీనింగ్ కూడా ఇంకా చేయలేదు. సో ఇది చిల్డ్రన్స్ రూమ్ అనమాట. ఇది కూడా కబోర్డ్స్, ఫుల్లీ ఫర్నిష్డ్ కబోర్డ్స్తో అంత బాగుంది. సో ఇది స్టడీ ఏరియా అనమాట. స్టడీ ఏరియా కూడా బాగానే ఉంది, లైటింగ్ కూడా ఉంది కొంచెం. సో ఇక్కడ వెనకాల ఇలా ఉందన్నమాట, బాగుంది. కొంచెం అంటే ఫ్రెష్ ఎయిర్ కావాలంటే మనం విండో ఓపెన్ చేసుకొని చూడొచ్చు. సో ఫ్రెష్ ఎయిర్ మనం అంటే ఫీల్ చేసుకోవచ్చు. సో బాగానే ఉంది, కానీ చూద్దాము, ఓనర్కి కాల్ చేద్దాము. నంబర్ ఇచ్చారు బయట. సో కాల్ చేసిన తర్వాత తెలుస్తుంది ఎంత రెంట్ అనేది.
సో నేను చెప్పినట్లే మా బడ్జెట్ కన్నా కొంచెం ఎక్కువే ఉంది ఆ రెంట్. సో ఆ ఇల్లు హౌస్ది రెంట్ అనమాట. సో అందుకని అది వద్దనేసుకున్నాము. ఇంకొక హౌస్ కూడా ఇక్కడే ఈ ఏరియాలోనే ఉంది. సో ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో అనమాట హౌస్. సో అక్కడ చూస్తున్నాము. ఇక్కడ కూడా లిఫ్టే ఉంది. ఇది కూడా ఆల్మోస్ట్ అపార్ట్మెంట్ టైపే ఉంది. సో అంటే ఇప్పుడు అపార్ట్మెంట్ అంటే మినిమం 15 హౌస్ అలా ఉంటుంది. కానీ ఒక 10 లేకపోతే 8 అలా కట్టేసి కూడా ఇంకా లిఫ్ట్ పెట్టేసి ఇస్తున్నారు హౌస్ రెంట్లకి. సో ఇది కూడా కొంచెం అంటే బాగానే ఉన్నట్టుంది. చూడండి, ఇది కొంచెం హాల్ అనమాట. సో ఇది కొంచెం సింపుల్గా ఉంది. అదైతే ఫుల్లీ ఫర్నిష్డ్ కబోర్డ్స్ కదా, కొంచెం వెరైటీగా బాగుంది. ఇది మాత్రం సింపుల్గా ఉంది, కానీ లైటింగ్ ఎక్కువ బాగానే ఉంది. ఇది డైనింగ్ ఏరియా అండ్ ఇది ఓపెన్ కిచెన్. ఇది కొంచెం అంతా క్లీన్ చేసేసి వైట్ వాష్ పెయింటింగ్ అన్నీ వేసేసి రెడీగా ఉంచారు. సో ఇది ఒక యూటిలిటీ, కిచెన్కి అటాచ్డ్ యూటిలిటీ ఉంది. సో ఇది కూడా బాగానే ఉంది. చూద్దాము, ఇంకా మనం అంటే ఒకటే చూసేసి మనం డిసైడ్ అవ్వలేము కదండి. సో ఒక మినిమం ఒక 10 అయినా చూడాలి కదా, ఎందుకంటే ఇప్పుడు ఒకసారి వచ్చేస్తాము, మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అయితే మళ్ళీ షిఫ్ట్ చేయడం అంటే చాలా కష్టం కదా. సో హౌస్ షిఫ్టింగ్ అంటే చాలా టెన్షన్ పనండి. సో అందుకనేసి ఇంకా నాకు టెన్షన్ వచ్చేసింది, ఎందుకంటే అసలే కరోనా, ఇప్పుడు బయటకు వెళ్ళకూడదు, అందులోని ఇల్లు షిఫ్టింగ్ అంటే కొంచెం రిస్కే. కానీ మరి ఏం చేస్తాము. సో ఇది ఒక రూమ్ అనుకుంటాను. ఇది ఒక రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. బాత్రూమ్ కూడా బాగానే ఉంది, నీట్గా అని అంటే క్లీన్ చేసి పెట్టారు. సో ఇంకొక రూమ్ కూడా చూసేద్దాము, ఆ తర్వాత ఇంకా చూద్దాము. మళ్ళీ రెంట్ కూడా అవన్నీ కూడా మనం అడగాలి కదా, ఎంక్వైరీ చేయాలి ఎంత ఏంటి అనేసి. సో ఇదొక రూమ్ అనమాట. సో ఇక్కడ ఇది కూడా బాగానే ఉందండి, షెల్ఫ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో ఇది ఇంకొక హౌస్ అండి. సో ఇప్పుడు మనం చూసి వచ్చాము కదా, ఆ ఇల్లు కూడా బాగానే ఉంది. కానీ ఇంకా చూద్దాము, మంచిది ఇంకా బెస్ట్ ఏదైనా ఉంటాయి కదా. సో అంటే మనకి సాటిస్ఫాక్షన్ కూడా ఉండాలి కదా. సో మేబీ చూద్దాం, ఇంకా అంటే లిస్ట్లో అయితే పెట్టాము, షార్ట్ లిస్ట్ చేసి ఉంచాము. ఇంకొక హౌస్ కూడా కనిపించింది, ఇది న్యూలీ ఫర్నిష్డ్ అనమాట. సో ఇందులో కూడా 2 వాష్రూమ్స్ ఉన్నాయి, ఒకటి అటాచ్డ్ ఉంది, ఒకటి బయట ఉంది. ఇది కూడా సీలింగ్ చేసి న్యూలీ హౌస్ అనమాట, కన్స్ట్రక్టెడ్ హౌస్. సో టాయిలెట్ అయితే బయట ఏం లేదు, కానీ మేము అడిగితే ఇది రెంటల్కి అనేసి చెప్పారు. సో అందుకని లోపలికి ఒకసారి చూద్దాం అనేసి వచ్చాము. సో ఇది కూడా చాలా 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 బాగుందండి, కానీ చూద్దాము, ఎందుకంటే ఇంకా రెంట్ ఎంత చెప్తున్నారో తెలియదు కదా. ఇది కూడా అపార్ట్మెంటే అండి, కొంచెం పెద్ద అపార్ట్మెంట్ ఇదైతే. సో ఇంకా కొత్త ఇల్లు కాబట్టి నీట్గా ఉంది, ఇంకా టెన్షనే లేదు, మనం క్లీన్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. సో చూద్దాము, రెంట్ అవన్నీ కూడా అడుగుదాము. ఓనర్ వచ్చారనమాట, ఉన్నారు. సో అంటే మేము కాల్ చేస్తే వచ్చారు చూపించడానికి, ఎందుకంటే తాళాలు అవన్నీ ఉంటాయి కదా, క్లోజ్ చేసేసి లాక్ చేసేసి. సో అందుకనేసి వచ్చి చూపిద్దామని వచ్చారు. సో ఇప్పుడు న్యూలీ కన్స్ట్రక్టెడ్ హౌస్ మీకు చూపించాను కదా, అందులో నాకు ప్రాబ్లం ఉందండి. సో నేను బయటకు వచ్చి చూపించాను కదా, అదే యాక్చువల్లీ బాల్కనీ కాదు, అదేంటంటే లిఫ్ట్ ఏరియా ఉంటుంది కదా, ఆ ఏరియా అండి. అక్కడి నుంచోనే మీకు వీడియో చూపించాను అనమాట, అంటే అంతా పైనుండి. సో అలా అయితే కష్టం కదండి, చిన్న బాల్కనీ ఉన్నా కూడా బాగుంటుంది. స్పెషల్ అంటే సపోజ్ మనకి ఇంట్లో నచ్చలేదు అనుకోండి, కొంచెం వేరేగా ఉంది అని అంటే బయటకు బాల్కనీలోకి వెళ్తే ఒక ఫ్రెష్ ఎయిర్ గురించి మనం నించోవచ్చు, కూర్చోవచ్చు. కానీ అక్కడ కూర్చోడానికి కూడా ఏమీ లేదు, లిఫ్ట్ ఏరియా. సో అందుకనేసి అది మనం క్యాన్సిల్ చేసాము. ఇది వేరే ఇల్లు అనమాట. సో ఇది కూడా 2 BHK అండ్ ఇది కూడా ఒక దేవుడు గది వేరేగా ఇచ్చారు. ఇది కొంచెం పాతిల్లే, కానీ కొంచెం అంటే నీట్గా క్లీన్ చేసి పెట్టారు. సో ఇది కూడా బాగానే ఉంది. సరే చూద్దాము, ఎందుకంటే ఇంకా ఒక రోజులోనే మనకి దొరకదు కదా. సో ఒక రోజులో ఎన్నో ఇల్లు చూసేసి అలాగే ఎంతవరకు చూస్తే కానీ మనకి పర్ఫెక్ట్ హౌస్ మన గురించి దొరకదు. సో అందుకని ఇంకా చూడాలని ఉంటుంది కదా. సో అప్పటికి ఆ హౌస్ అయితే షార్ట్ లిస్ట్ పెట్టాము. సో ఇది కూడా బాల్కనీ ఉంది, కానీ ఇది కొంచెం ఏరియా అంటే కొంచెం నోటెడ్ ఏరియా అనమాట. సో కొంచెం రెంట్ ఎక్కువే ఉండొచ్చు ఈ ఏరియాలోనే, పాతిళ్ళైనా కూడా ఎక్కువే ఉంటాయి రెంట్స్. సో చూద్దాము, ఫైనల్ చేద్దాము అంతా చూసిన తర్వాత. సో మేము ఇంటికి
బయటకి వచ్చేసామండి. అండ్ ఎండలో తిరిగి తిరిగి నా ఫేస్ అంతా ట్యాన్ అయిపోయింది. సో అందుకనేసి ఇంట్లోనే ఫేషియల్ చేసుకుందామని డిసైడ్ అయ్యాను. నేనైతే విఎల్సిసి ప్రొడక్ట్స్ యూస్ చేస్తుంటాను. సో ఇందులోని 5 స్టెప్స్ ఉంటాయండి. ఫేషియల్ ఇంట్లోనే చేసుకోవచ్చు చక్కగా. ఇప్పుడు కరోనా టైం బయటకు కూడా వెళ్ళలేము. సో 5 స్టెప్స్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఫేస్ వాష్ అండి. నేను ఆల్రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు సెకండ్ స్టెప్ స్క్రబ్బింగ్ అండి. సో స్క్రబ్బింగ్ చేస్తుండి నేను మీతోని షేర్ చేస్తాను అసలు మేము ఎందుకు ఇల్లు షిఫ్ట్ చేస్తున్నాం అనేది. సో యాక్చువల్లీ ఏమైందంటే మాకు నేబర్ ఉన్నారు కదా, సో వాళ్ళు 4 years వరకు అంతా బాగానే ఉందండి. సో వాళ్ళకి ఇప్పుడు అంటే వాళ్ళు ఒక 3 members ఉండేవారు. ఒక అబ్బాయి, వాళ్ళ మమ్మీ డాడీ. సో అబ్బాయికి పెళ్ళి అయిన తర్వాత కార్డులు వచ్చిన తర్వాత కూడా బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఒక బేబీ అయ్యారు. ఓకే. బట్ ఏమైందంటే ఇప్పుడు మాకు బాల్కనీ వాళ్ళకి అంటే మా బాల్కనీలోనే వాళ్ళు వెళ్ళి వస్తుంటారనమాట. బయటికి వెళ్ళాలి రావాలి అంటే. సో మాకు అదే బాల్కనీ అనమాట. వాళ్ళకి అసలు ఏం బాల్కనీ లేదు. సో చిన్న బాబు కదా, 1 year అయిపోయింది. సో వాళ్ళు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అక్కడే ఉంటారండి. సో ఇప్పుడు కరోనా టైము మా బ్రదర్ ఇంట్లోనే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు. అండ్ మాకు కూడా 1 BHK కదా, చిన్నిళ్ళే. సో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేటప్పుడు అక్కడ కంప్యూటర్ కూడా ఫస్ట్ రూమ్లోనే పెట్టుకొని ఇంకా తలుపు అంటే తీస్తాం కదండి మార్నింగ్ నుండి అట్లీస్ట్ ఒక 1 hour 2 hours అయినా తీసి ఉంచుకుంటాం కదా. సో తీస్తుంటే చాలండి, చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. అంటే బాబు కన్నా పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చాలా గోల పెట్టేసి ఇంకా బాబుకి అక్కడే తినిపించేసి అక్కడే ఆడిపించేసి ఇంకా వేరే ఒక ఫ్యామిలీ ఉన్నారు అని కూడా ఆలోచించకుండా చాలా డిస్టర్బెన్స్ చేస్తున్నారండి. సో అందుకని మాకు ఎంత అంటే ఇరిటేషన్ వచ్చేసిందంటే ఇంకా మాకు అంటే షిఫ్ట్ చేయాల్సిన ప్లాన్ అయితే లేదు, కానీ సడన్గా మేము షిఫ్ట్ చేయాలని ప్లాన్ వేసుకున్నాము. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఓన్లీ వర్కే కాదు, వీడియో కాల్స్ ఉంటాయి, ఫోన్ కాల్స్ ఉంటాయి. కొంచెం అలా బయటకు వెళ్దామన్నా మాకన్నా ముందే వాళ్ళే రెడీగా ఉంటారు. 4 members ఇక్కడే ఉంటారండి. ఒక బాబుకు తప్పితే అందరు ఇక్కడే ఉంటారు. సో ఇంకా మాకన్నా ముందే వాళ్ళే వచ్చి నించుంటే ఇంక మేమేం చేస్తాము, అందుకే తప్పదు అని ఇంక షిఫ్ట్ అవుతున్నాము. అర్థం చేసుకోవాలి కదండి, ఇప్పుడు వేరే ఫ్యామిలీ కూడా ఉంటున్నారు, డిస్టర్బ్ చేయకూడదు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఎంత టెన్షన్, మీటింగ్లు, వీడియో కాల్స్ అన్నీ ఉంటాయి కదా. సో కొంచెం అర్థం చేసుకోవాలి. ఇంకేం చేస్తాము, అందుకనేసి ఇంక షిఫ్ట్ చేస్తున్నాము. ఫేషియల్ అయిపోయిందండి. 5 minutes ఉన్న తర్వాత క్లీన్ చేసేసుకోండి. సో ఈరోజు ఈవినింగ్ స్నాక్స్లో నేను ఈరోజు ఆలు పకోడా చేస్తున్నానండి. నార్మల్గా మనం ఆనియన్ పకోడా చేసుకుంటాము కదా, సో మేమైతే ఇంకా అప్పుడప్పుడు ఆలు పకోడాస్ కూడా చేసుకుంటాము. ఇంకా కాలీఫ్లవర్ పకోడాస్ కూడా చాలా బాగుంటుందండి. సో మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. సో ఇప్పుడు ఆలు పకోడా అయితే చేస్తున్నాను ఈరోజు. కొంచెం అంటే మేము టెర్రస్ మీదకి వెళ్ళాము, మా బ్రదర్ కొంచెం వాకింగ్ చేశాడు. కొంచెం వాకింగ్ చేసిన తర్వాత ఎనర్జీ లాస్ అయిపోయిన తర్వాత ఆకలిస్తుంది కదా, సో అందుకనేసి ఏదైనా చెయ్యు అని అంటే ఇంకా డిసైడ్ అయ్యాను. టెన్షన్ అయితే కొంచెం ఉందండి, ఎందుకంటే హౌస్ దొరికిన వరకు తర్వాత షిఫ్ట్ కోసం కూడా టెన్షన్ ఉంది, ఎలా చేస్తామా ఏంటా అనేసి. తర్వాత ప్యాకింగ్ కూడా చేసుకోవాలి కదా. 1 BHK కానీ ఈ మధ్యన చాలా సామాన్లు కొనేసి చాలా ఎక్కువైపోయిందండి. అంటే యూస్ఫుల్ సామాన్లు కన్నా వేస్ట్ సామాన్లు ఎక్కువైపోయింది చెప్పాలంటే. కానీ మరి అన్నీ ప్యాకింగ్ తీసుకొని వెళ్ళాలి కదా. సో అందుకనేసి ఎలా వెళ్తామా అనే టెన్షన్ అయితే ఉంది. మరి చూస్తాము, అంటే అనుకోలేదండి, ప్లాన్ అయితే లేదు, కానీ ఇంకా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది, షిఫ్ట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇయర్ అంతా ఇంకా ఇంట్లోనే వర్క్ చేస్తాం, వర్క్ ఫ్రమ్ హోమ్. సో అందుకనేసి ఇంకా ఉంటే ఇంకా మరి లాభం లేదు, గొడవలు చేసే ఇది కూడా లేదు. సో అందుకని సైలెంట్గా వెళ్ళిపోతేనే మంచిది అనేసి ఇంకా అడగలేదు వాళ్ళకి కూడా. సో మన చాయ్ అండ్ పకోడాస్ రెడీ అయిపోయింది. హాట్గా వేడిగా చాలా బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. సో ఈరోజు ఈ వ్లాగ్ నేను ఇక్కడే ఎండ్ చేస్తున్నానండి. సో హోప్ చేస్తున్నాను మాకు మంచి ఇల్లు హౌస్ దొరకాలని. తర్వాత మీకు హౌస్ టూర్ కూడా నేను షేర్ చేస్తానండి.
ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ కొట్టండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నోటిఫికేషన్ గురించి సబ్స్క్రైబ్ కూడా చేయండి నా ఛానల్కి. మళ్ళీ కలుస్తాను ఇంకో వ్లాగ్తో. బాయ్, టేక్ కేర్ అండి.